ఆలపాటి విజయాన్ని ఆకాంక్షిస్తూ వెన్న సుడిగాలి పర్యటన. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలుపును ఆకాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వెన్న సాంబశివారెడ్డి బెల్లంకొండ మండలంలోని పాపాయపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు చంద్రరాజుపాలెం అప్పర్ ప్రైమరీ స్కూల్ మరియు బెల్లంకొండ గురుకుల పాఠశాల, ట్రైబల్ స్కూల్ మరియు జడ్పీహెచ్ హై స్కూల్ నందు బెల్లంకొండ మండలంలోని అన్ని స్కూళ్లలో తన మిత్రుడైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉన్నందున మండలంలోని సోమవారం విస్తృతంగా సుడిగాలి పర్యటన చేశారు. ఆలపాటి రాజా గారి విజయం ఆకాంక్షిస్తూ ప్రతి హై స్కూల్ నందు, ప్రైమరీ హై స్కూల్, ట్రైబల్ స్కూల్ నందు మరియు జూనియర్ ప్రభుత్వ కాలేజీ నందు టీచర్స్ను కలిసి తమ మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేసి ఎమ్మెల్సీగా అభ్యర్థిగా గెలిపించవలసిందిగా అభ్యర్థించారు. వారి గెలుపు తథ్యం అయినా వారు ఎంతో వివేకవంతులు, ఎడ్యుకేషన్ నందు మంచి అనుభవం కలవారు కనుక ఉపాధ్యాయులు మరియు ఇతర సంఘాలు అయిన ఎన్జిఓస్ యొక్క సమస్యలు వేగంగా వారి ద్వారా శాసన మండలి వేదిక పరిష్కరించడానికి కృషి చేస్తారని పేర్కొన్నారు. పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులైన గౌరవనీయులైన భాష్యం ప్రవీణ్ గారు, నరసరావుపేట పార్లమెంటు సభ్యులైన శ్రీకృష్ణ దేవరాయలు గారి సహకారంతో ఎంతో అభివృద్ధి చేయగలరని తెలిపారు. తాను కూడా బెల్లంకొండ జడ్పీహెచ్ఎస్ స్కూల్ పూర్వ విద్యార్థినని, మన రాష్ట్ర ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారు ఉపాధ్యాయ సమస్యలపై మరియు నిరుద్యోగుల సమస్యలపై త్వరలో మెగా డిఎస్సి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్స్ యొక్క సమస్యను గౌరవనీయులైన నారా లోకేష్ గారు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. మండలంలోని గ్రాడ్యుయేట్స్ అందరూ, టీచర్స్ అందరూ కలిసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి మంచి మెజారిటీతో గెలిపించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను అన్నారు. అదేవిధంగా నాగిరెడ్డిపాలెం గ్రామంలోని గ్రాడ్యుయేషన్ పెదకూరపాడు నియోజకవర్గ కోర్ కమిటీ లీడర్ వెన్నా సీతారామరెడ్డి, సుబ్బారెడ్డి, రెంటాల సాంబయ్య వెంకటరెడ్డి, పేపర్ నాయకులు కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థిని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాలని కోరుతూ కరపత్రం పంపిణీ చేశారు. వెన్నా సాంబశివారెడ్డి వెంట బెల్లంకొండ గ్రామ సర్పంచ్ గడ్డిపర్తి జ్యోతి సముద్రం, మన్నే సుల్తాన్పాలెం గ్రామ నాయకులు అక్కల సుబ్బారెడ్డి, జబ్బర్, బెల్లంకొండ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ రబ్బానీ తదితరులు పాల్గొన్నారు.